హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఊరి బతుకమ్మ గురించి. మా ఊరి బతుకమ్మనైతే మేము మట్టితో తయారు చేసుకుంటాము. ఆ మట్టి పైన ఒక మొక్కను పెట్టుకొని పూజ చేసుకుంటాము. 9 రోజులు ఈ అమ్మవారికి 9 రకాల నైవేద్యాలని పెట్టుకొని పూజ చేసుకుంటాము. అలాగే ఈ బతుకమ్మని ఒకళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఆ బతుకమ్మ దగ్గరికి అందరం కలిసి వెళ్ళి పూజ చేసుకుంటాము. ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మని. 9 రోజులు 9 రకాల అమ్మవారుగా భావించి పూజ చేసుకుంటాము. అమ్మవారికి పాటలు ఉంటాయి, ఆ పాటలు పాడుకుంటాము. అలాగే అష్టోత్తరాలు అవి చదువుకుని పూజ చేసుకుంటాము. అలాగే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఇలా చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటాము. చాలా కోలాహలంగా ఉంటుంది. చిన్నపిల్లలు అందరూ వస్తారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఆ పాట వినండి, ఎలా ఉందో చెప్పండి. ఎలా అనిపించింది పాట? నచ్చిందా మీకు? ఈ బతుకమ్మనైతే 9 రోజుల తర్వాత కృష్ణా రివర్లో నిమజ్జనం చేస్తాము. ఊరంతా తిప్పుకొని వెళ్ళి రివర్లో నిమజ్జనం చేస్తాము. మేమైతే ఈ విధంగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.